నాకు 38 సంవత్సరాల అనుబంధం ఉంది. ప్రతిరోజు కూడా ఆయనకి ఇంచుమించుగా ఎప్పుడు ఆయనకు అందుబాటులో మేము ఉన్నాం. ప్రజాసేవ ఆయన కావాలని అనుకోవడం, ఆయనతో పాటు మేము ఫాలో అవడం కూడా జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా ఆయన టచ్లో ఉండడం, అందులోనే మా అందరికీ ఉన్న ఆలోచన కొలిది తుల్లో కూడా సభ ఏర్పాటు చేయడానికి కారణం కూడా తుని నియోజకవర్గం అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతో అక్కడి కార్యక్రమం హ్యాండ్ ఓవర్ చేసి ఆ సభను విజయవంతం చేయడం, ఆ సభలో మేము అందరం పాల్గొనడం, ఆ నెల రోజులు కూడా ఆయనతో పాటే ప్రయాణం చేసి ఆ కేసుల్లో కానీ వాటిల్లో కానీ మేమందరం కూడా ఉండి ఆయనతో పాటు కష్టమైనా నష్టమైనా ఈ రోజు వరకు ఆయనతో ప్రయాణం చేస్తున్నామని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు కూడా అంటే వాస్తవంగా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు మాకు బంధువే, కానీ అంతకుముందు అప్పుడు బంధుత్వం గట్రా ఏం లేదు. ఆయన రాజకీయ నాయకుడిగా 88 నుంచి మేము తుని ఆయన నిరాహార దీక్ష చేసేటప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు విజయవాడ నుంచి రావడం, మేము ఫస్ట్ టైం ఆ సభలో పాల్గొనడం. అప్పటి నుంచి కూడా ఆయనతోటి ఎప్పుడు రాజకీయాలు మారే, కానీ ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఎప్పుడు మాకు మారలేదు. ఆ తునికట్టలో ఆయనతో పాటు నేను కూడా 7-8 కేసుల్లో నేను ఉండడం కూడా జరిగింది. ఆయనతో పాటు మేము ప్రతినిత్యం ప్రతి కార్యక్రమం ఆయనతో పాల్గొని మేము అన్ని కార్యక్రమాలు ఆయన చెప్పిన ప్రకారంగా విజయవంతం కూడా చేయడం జరిగింది.